హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బండిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకుని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తగ్గించినా పర్లేదు. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అనుకునే వాళ్ళకి బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా కట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇష్టమైతే బ్రౌన్ పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకున్నట్లయితే చింతపండు మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా గ్రైండ్ చేయకూడదు. ఫైన్గా గ్రైండ్ చేస్తే మనకి రైస్లోకి అంత టేస్ట్గా ఉండదు. సో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపు పెట్టేసుకుందాం. అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకుంటే మనకి టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.